సంపాదించుకుంటారు. అట్లాంటిది జగన్ చేయలేదు. ఇప్పుడు బాబు గారు చేస్తున్నారన్నది పత్రికల్లో చూశాను నేను. చేశారా లేదా అన్నటువంటిది ఇప్పుడు జగన్ చెప్పినప్పుడు కూడా అన్నీ చేస్తున్నాడు కదా అనుకున్నాం. ఆ తర్వాత ఓడాక్ కానీ ఏది అడిగితే ఏం జరగలేదండి, కార్పొరేషన్లు వేశారు కానీ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పుకొచ్చారు. అదే కోపం వచ్చింది వాళ్ళందరికన్నది. ఇప్పుడు అది చివరిలో కానీ తెలియదు మనకి. ప్రస్తుతానికైతే ఇస్తున్నారన్నది అయితే పత్రికలో వస్తుంది. అవును, కానీ ఇంకో విషయం సార్, మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అంటే ప్రతిసారి ఎన్నికల టైంలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అనేది ఎన్నికల గెలుపును డిసైడ్ చేస్తుందా? వాళ్ళు ఎటువైపు ఉంటే అటే ఆ పార్టీయే లేదంటే ఆ కూటమే గెలుస్తుంది అనే సంకేతం బలంగా వెళ్ళడానికి ఏమైనా కారణాలు ఉన్నాయి? ఇప్పుడు అందుకే జగన్ గారు కూడా అటువైపు ఏమైనా మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా నిన్న మీటింగ్లో కూడా కాపులకి ఇంతవరకు కూడా సాధారణంగా మనకి అప్పట్లో నాకు బాగా గుర్తు, బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన ఒక సంస్థ నుంచి విజయవాడలో డబ్బులు వచ్చినాయి, విజయవాడ కార్పొరేషన్కి. మహిళ కమ్యూనిస్టులు వీళ్ళు ఉన్నారు, తెలుగుదేశం కూడా తోడు ఉన్నటువంటి, అంటే తెలుగుదేశం సెంటర్లో అధికారంలో ఉంది ఆ టైంలో వచ్చింది, లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుకోండి, జంజాల శంకర్ ఉన్నప్పుడు అనుకోండి, ఏదో జంజాల శంకర్ మేయర్గా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన సంస్థ నుంచి ఫండింగ్ తెచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల టైంలో కూడా అది కంటిన్యూ అయింది. ఆ డబ్బులతో ఏంటంటే సెల్ఫ్ సస్టైనబుల్ చేసుకోవడానికి అది అప్పుగా ఇస్తారు. దాని కిందన ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఎన్ని కట్టింది అప్పుడే, విజయవాడలో బోల్డ్ అని షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు మున్సిపాలిటీ. కొన్నిట్లో ఇప్పటికీ ఒక 10-20% చోట్ల ఎవడు అద్దెలకు తీసుకోలేదు, కానీ అంటే ఖాళీగా ఉన్నాయి కానీ అద్దెలకు తీసుకున్నారు, వాళ్ళు ఎవడో అద్దెలు కడతా ఉంటాడు. అట్లాంటి డబ్బులు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేటటువంటి జనరేట్ చేసుకున్నారు. దాంతో పాటే వాళ్ళ నిబంధనల్లో ఒకటిగా